హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ప్రాన్స్ కబాబ్ ఇంటి దగ్గర చేయడానికి ట్రై చేశారా? మనకి దొరికే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ అయితే ప్రాన్స్ తీసుకొని నీట్‌గా వాష్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం. మనకు కారం కొంచెం తగినంతగా వేసుకోవాలనమాట. సో, కారం వేసుకొని అందులోకి కొంచెం లైట్‌గా కొంచెం జింజర్ పేస్ట్ అనేది వేసుకోవాలనమాట. వేసుకున్న తర్వాత మొత్తం అనేది మిక్స్ చేసేసుకోవాలి ఫస్ట్. మొత్తం ఆ కారము, మసాలా మొత్తం కూడా ప్రాన్స్‌కి అంతటికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలనమాట. సో, మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలనమాట. సో, కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకొని దాన్ని కూడా మళ్ళీ మనము పూర్తిగా మిక్స్ చేసుకోవాలనమాట. మిక్స్ చేసుకున్నాక మనకి ప్రాన్స్ మిక్స్చర్ అనేది రెడీ అయిపోతుంది. దాన్ని ఒక 10, 15 మినిట్స్ అలా లేదా ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసేయాలి. సో, పక్కన పెట్టేసిన తర్వాత నేనైతే ఇక్కడ మిరియాల పొడి యాడ్ చేశాను. మీకు స్పైస్ ఇంకా కావాలి అనుకుంటే మిరియాల పొడి యాడ్ చేసుకోవచ్చు. లేదండి ఇది ఆప్షనల్ మాత్రమే. సో, దాని తర్వాత మనం ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ప్రాన్స్ అనేవి మనము డీప్ ఫ్రై అనేవి చేసుకోవాలనమాట. చాలా తొందరగా, చాలా ఈజీగా అయిపోయిందనమాట. కాకపోతే ప్రాన్స్‌తో కర్రీ అయితేనే బెస్ట్ అండి. కబాబ్ చేసుకున్నారంటే మాత్రం చాలా తొందరగా అంటే నేను 1 కేజీ ఆఫ్ ప్రాన్స్ అనేది కబాబ్ చేశానిక్కడ. ఒక మొత్తం ఫ్రై చేసి ఒక బౌల్‌లో పెడితే మా పిల్లలు జస్ట్ మనము ఏంటి గోళీలు ఏరినట్టు ఏరేసుకున్నారనమాట. మొత్తం చాక్లెట్స్ తిన్నట్టుగా తినేసారు. ఫైనల్‌గా నేనంతా వండి వెళ్లి చూసేసరికి ఏమీ లేవనమాట. అక్కడ మొత్తం కంప్లీట్ చేసేసారనమాట. సో, నా సజెషన్ అయితే కబాబ్ కన్నా కూడా కర్రీ చేసుకుంటే మొత్తం మంచిగా తినొచ్చనమాట. కాకపోతే టేస్ట్ అయితే చాలా బావుండింది. దీన్ని మనం డిఫరెంట్‌గా కూడా ట్రై చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం ఇది ఫ్రై చేసుకున్న తర్వాత ఈ సాస్ అవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే కొంచెం ఇంకొంచెం డిఫరెంట్ రెసిపీ లాగా వస్తుందనమాట మొత్తం ఫైనల్ ఔట్‌పుట్ వచ్చిన తర్వాత.